విజయ సంస్థలో నటరత్న ఎన్టీఆర్, విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ నెలసరి జీతాలకు పనిచేస్తున్న రోజులవి. అయితే ఆంధ్రుల అభిమాన అత్తమ్మ సూర్యకాంతమ్మ విషయం మాత్రం అలా కాదు. ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆవిడకు ఇంత పారితోషికం అని నిర్ణయించి నెలవారీగా విభజించి ఇచ్చేవారు. నిర్మాతలు తమ సంస్థలో పనిచేసే నటీనటులను సొంత బిడ్డల్లా చూసుకునే రోజులవి. వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు. నటీనటులు కూడా నిర్మాతలంటే భయభక్తులతో ఉండేవారు. విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణిలను ఈ విషయంలో మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సూర్యకాంతమ్మ వర్క్ ఆ నెలతో అయిపోతుందంటే సూర్యకాంతమ్మ వర్క్ పూర్తిగా వచ్చింది. తరువాత చిత్రం ఉందో లేదో ఇంకో 2 నెలలు ఆమెకు పని ఉండేలా చేద్దాం అని పొడిగించేవారు. అలా చాలాసార్లు ఆవిడ విషయంలో జరిగింది. మన ఆర్టిస్టులు ఇబ్బంది పడకూడదు, కంఫర్ట్గా ఉండాలి అని నిర్మాతలు ఆ రోజుల్లో ఆలోచించేవారు. కనుకనే ఆర్టిస్టులు కూడా అంకిత భావంతో పనిచేసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులను చూడగలమా?